రథం 2 సేనల మధ్య ఆగింది. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడబోతున్నాడు. ఆ మాట అర్జునుడి హృదయాన్ని కదిలించబోతుంది. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ శ్లోకంలో అర్జునుడు చెప్పిన మాటకు స్పందనగా శ్రీకృష్ణుడు రథాన్ని 2 సేనల మధ్య నిలిపాడు కదా! అది కేవలం రథం ఆగిన క్షణం మాత్రమే కాదు కదా! అది ఒక గొప్ప సంఘటనకు ప్రారంభం. ధర్మం మరియు అధర్మం మధ్య దైవం నిలిచింది. ఇప్పుడు ఆ మధ్యలో నిలిచిన రథం నుంచి కృష్ణుడు అర్జునునికి ఒక మాట చెప్పబోతున్నాడు. చూడు పార్థ, ఆ చూడటం అర్జునుడి హృదయాన్ని పూర్తిగా కదిలించబోతుంది. అదే శ్లోకం 25. భగవద్గీత శ్లోకం 25. భగవద్గీత శ్లోకం 25. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యతాన్ సమవేతాన్ కురునితి. దీని యొక్క మీనింగ్ తెలుసా? భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. ఓ పార్థ, ఇక్కడ సమకూడిన ఈ కురువంశీయులందరినీ చూడు. ఇప్పుడు మనం ఈ శ్లోకం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామా? సో, ఫస్ట్ లైన్ ఏంటి? భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం. అంటే ఏంటి? భీష్మ అంటే భీష్మ పితామహుడు, ద్రోణ అంటే గురువైన ద్రోణాచార్యుడు, ప్రముఖతః అంటే ముందుగా లేదా సమక్షంలో, సర్వేషాం అంటే అందరినీ, చ అంటే మరియు, మహీక్షితాం అంటే భూపాలకుల లేదా రాజుల. ఈ లైన్ మీనింగ్ ఏంటో తెలుసా? భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో. అంటే దీని యొక్క భావం ఏంటో తెలుసా? కృష్ణుడు రథాన్ని ఎక్కడ ఆపాడు? సాధారణ యోధుల ముందు కాదు. అర్జునుడికి అత్యంత గౌరవనీయులైన వ్యక్తుల ముందు. తన తాత భీష్ముడు, తన గురువు ద్రోణుడు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దైవ నిర్వహణ. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఉవాచ పార్థ పశ్యతాన్ సమవేతాన్ కురునితి. ఉవాచ అంటే పలికాడు. పార్థ అంటే ఓ పార్థ అంటే కుంతి పుత్రుడా. పశ్య అంటే చూడు. ఏతాన్ అంటే వీరిని. సమవేతాన్ అంటే సమకూడిన. కురూన్ అంటే కురువంశీయులను. ఇతి అంటే ఈ విధంగా. సో, దీని యొక్క లైన్ మీనింగ్ ఏంటో తెలుసా? ఓ పార్థ, ఇక్కడ సమకూడిన ఈ కురువంశీయులందరినీ చూడు. మనం ఇక్కడ ఏమనుకుంటాం? ఇక్కడ జస్ట్ చూడు, అక్కడ ఉన్న వారిని చూడు అని అంటున్నాడు అనుకుంటాం కదా! కానీ దీని యొక్క డీప్ భావం ఏంటో తెలుసా? గీతలో ఇక్కడ 2 పేర్లనేవి చాలా ముఖ్యమైనవి. పార్థ. పార్థ అంటే వృధ అంటే కుంతి తనయుడు. కృష్ణుడు అర్జునుడిని ఈ పేరుతో పిలిచాడు. ఎందుకు? ఇది స్నేహపూర్వక పిలుపు. కుటుంబ బంధాన్ని గుర్తు చేసే పిలుపు. అంటే కృష్ణుడు స్నేహితుడుగా మాట్లాడుతున్నాడు. ఇంకో పదం పశ్య. పశ్య అంటే చూడు. కృష్ణుడు పోరాడు అని చెప్పలేదు. చూడు అన్నాడు. ఇది ఒక గంభీరమైన క్షణం. కృష్ణుడికి అర్జుని మనసులో ఏం జరగబోతుందో తెలుసు. కానీ కృష్ణుడు హృషికేశుడు అంటే మనసులను తెలిసినవాడు. అర్జునుడు చూసినప్పుడు అతని హృదయం కదిలిపోతుందని కృష్ణుడికి ముందే తెలుసు. ఇప్పుడు దీని యొక్క భాష్య సారాంశం చూద్దామా? శ్రీకృష్ణుడు పరమాత్మగా అర్జునుడి అంతర్మనసును తెలుసుకున్నాడు. పార్థ అనే పిలుపు ద్వారా తన స్నేహాన్ని, కుటుంబ బంధాన్ని తెలియజేశాడు. కృష్ణుడు ఇప్పుడు అర్జునుడు యుద్ధం మానేస్తాడని ఊహించలేదు. కానీ అతని హృదయం లోపల ఏదో మార్పు రాబోతుందని తెలుసుకున్నాడు. అందుకే స్నేహపూర్వకంగా ముందే హెచ్చరించాడు. ఎందుకో తెలుసా అర్జునుడికి ఇంత సందేహం? ఎందుకంటే అర్జునుడు తన బంధువులు అంటే తన వారితోనే యుద్ధం చేయబోతున్నాడు. అందుకే తను ఇంత ఆందోళనలో ఉన్నాడు. అందుకే శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే ఈ గీత. సో, ఇప్పుడు ఈ శ్లోకం మన లైఫ్‌తో ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, మన జీవితంలో కూడా కొన్ని క్షణాలు ఉంటాయి కదా! అప్పుడు జీవితం మనకి ఇలా చెప్తుంది. ఒక్కసారి చూడు. అది చర్యకు పిలుపు కాదు. అది అవగాహనకు పిలుపు. మన సమస్యలను, మన సంబంధాలను, మన బాధ్యతలను నిజంగా చూడమని జీవితం కోరుతుంది. కానీ మనమేం చేస్తాం? చూడకుండా తప్పించుకుంటాం. నిజాన్ని ఎదుర్కోకుండా నిర్ణయం తీసుకుంటాం.
కృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమని వెంటనే చెప్పలేదు. ముందుగా చూడు అన్నాడు. ఎందుకంటే స్పష్టంగా చూడడం అంటే నిజాన్ని అంగీకరించడం. కొన్నిసార్లు మన బలహీనత బయట శత్రువుల వల్ల కాదు, మన హృదయంలోని మమకారం వల్ల. సో, ఈ శ్లోకం మనకేం చెప్తుందో తెలుసా? చూడడం కూడా ఒక సాధన. స్పష్టంగా చూడడం అంటే జ్ఞానం ప్రారంభం. నిజాన్ని చూసే ధైర్యం ఒక మార్పుకి ప్రారంభం. ఇక్కడ కృష్ణుడు చెప్పిన ఒక్క మాట ఏంటిది? పార్థ చూడు. ఆ చూడడం నుంచే అర్జునుడి మనసులో ఒక తుఫాననేది ప్రారంభమైంది. మన జీవితంలో కూడా ఒక నిజాన్ని లోతుగా చూసిన క్షణం ఒక మార్పుకు ఆరంభం కావచ్చు. సో, ఇది ఈరోజు శ్లోకం. తర్వాతి శ్లోకంలో అర్జునుడు చూసేది తన బంధువులను, గురువులను, మిత్రులను. అక్కడ నుంచి అతని హృదయం కరిగిపోతుంది. ఇలాంటి గీతా ప్రయాణంలో నాతో కలిసి మీరు ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీకృష్ణ.